మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी, महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया, मांगे हम पृथ्वी लोक के प्राणी, महालक्ष्मी जगत कल्याणी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे, स्नेह भरा नाता।
పరంధాములను వీక్షించినంతనే రావణుడు సైన్య సహితముగా రథమునెక్కి తమరితో యుద్ధము చేయుటకు విచ్చేసినాడు. పరంధామ, తమరి వద్ద రథము లేదు, తనువుపై కవచము లేదు. అంతేకాక పరంధామ, తమరు రిక్తహస్తములతో ఉన్నారు. పరంధామ, తమరు ఈ స్థితిలో దుష్ట రావణుని ఎటుల పరాజితులను చేయగలరు. స్వామి, ఇదే నా చింతకు కారణము. హనుమా, నీ చింత వ్యర్థమైనది. ధర్మము విజయమను రథము. ఆ రథమును అధిరోహింపని ఎడల ఎంతటి వారికైనను విజయము పొందుట సాధ్యము కాదు. తమరి కథనము సత్యమే, కాని ఒక మహారాజు అయిండి ఇటుల నిస్సహాయతతో చరించుట తమరి పవిత్రతకు అనుకూలమైనది కాదు. పరంధామ, తమరు దుష్ట రావణంతో యుద్ధము చేయుటకు రథము అవశ్యమగును స్వామి. హే మాత, ప్రజ్ఞానావతారుడు పవనపుత్రుని ప్రణామములను స్వీకరించండి. హే మాతాశ్రీ, రఘునాథుడు నిస్సహాయుడుగా రణరంగములో నిలిచి యుద్ధము చేసెదరు. రావణుడు దిగ్విజయాశ్యములు నడిపించు రథముపై స్వారీ చేయిచు యుద్ధము చేయను. ఈ సంగ్రామం సమవుచ్చెలది కాదు మాత. కృపచూపండి మాత, కృపచూపండి. తమరు ఉపస్థితులై ఉండగా పరంధాములు శక్తిహీనులు కాకూడదు మాత. హే పవనపుత్ర, తమరి చింత ఉచితమే. రావణునితో యుద్ధము చేయుటకు పరంధాములకు దివ్యరథము అత్యవసరము. నా తపోబలముచే ఆ దివ్యరథమును నిర్మించెదను. దానిపై అధిరోహించి పరంధాములు యుద్ధము చేయుదురు. ప్రణామములు మాత. తమరు తమరు నా ప్రార్థనను ఆలకించితిరా మాత. హే మాతా వైష్ణవి, మాధ్వి యొక్క ప్రణామములను స్వీకరించండి. ఆజ్ఞాపించండి మాత. హే మాధ్వి, దశాననుడు రావణునికి పరంధాములు శ్రీరాములకు భయంకర యుద్ధము జరుగునున్నది. రావణుని చెంత అనేక దివ్యశక్తుల భాండాగారమున్నది. పరంధాములు శ్రీరాములు మానవ మర్యాదలకు బందీలై ఉన్నారు. హే మాధ్వి, అటువంటి భయంకర సంగ్రామములో రావణునితో తలపడుటకు పరంధాములు శ్రీరాములకు దివ్య రథము యొక్క ఆవశ్యకతయున్నది. నీవు తక్షణమే దివ్య రమణీయ రథమును తీసుకుని రామనామమును జపించుతూ రాముని వద్దకు వెళ్ళవలెను. వారితో వైష్ణవి తమ సేవ కొరకై ఈ రథమును పంపినారని, రావణాసురునితో మాయాయుద్ధ సమయమున తమకు సహాయకారిగా ఉండునని వచించుము. ఆజ్ఞమాత. ప్రణామములు పరంధామ. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ. హే రఘుకుల తిలక, శ్రీ రఘునాథ, తమ శ్రీచరణములకు ఇంద్రుని సారథి మాధ్వి ప్రణామములు. ప్రణామములు. పరంధామ, మాత వైష్ణవి తమ విజయమును కాంక్షించుచు ఈ రథమును తమ సేవకు పంపించినారు. స్వీకరించండి పరంధామ. మాధ్వి, శత్రువులెంతటి అవినీతి మార్గమున పయనించినను నీవు మా సంకేతమును అనుసరించియే ప్రవర్తించవలెను. అటులనే పరంధామ. ఈ వనవాసి చెంత ఇటువంటి రథము ఎచ్చట నుండి వచ్చినది. ఇది అంతయు దేవతల కుతంత్రము. ఇప్పుడు మేము ఈ కుతంత్రమును సఫలము కానీయము. సారథి, రథమును రాముని చెంతకు తీసుకుని పొమ్ము. మన రథమును యుద్ధ రంగములోనున్న రావణుని చెంతకు కొనిపొమ్ము. ఆజ్ఞ స్వామి.
హే తపస్వి, ఇది తపోభూమి కాదు, రణభూమి. రణభూమి. ఇచ్చట తపస్సు కాదు, యుద్ధము చేసేదారు. యుద్ధము చేయుట కొరకే మేము రథమును అధిరోహించినాము. రథమును అధిరోహించినానని గర్వించుచున్నావా? లంకలో లంకేశ్వరుని చెంతకు విచ్చేసియు నీ గర్వాంధము శిరమును వంచలేదా? ముందుగా నీవు నీ శరమును వంచి వచ్చి ఉండినచో నీ ప్రాణములను రక్షించుకునే అవకాశం లభించేది. ఇప్పుడు నీ యొక్క శిరమును త్రుంచుట కంటే మరి యొక్క ఉపాయము గోచరించుటలేదు. అటులనా? ఇంతవరకు నీవు సంహరించని యోధులకు సమము కాదు మేము, వారందరికంటే అతీతులం. మా నామము రావణుడు. త్రిలోకములలో మా కీర్తిని ఆలపించుచున్నారు. దేవలోకము కూడా మాకు బందీ అయినది. ఒక విషయమును మర్చిపోకు, నీవు తలపడుతున్నది రావణునితో. రావణునితో. నీచుడా, నిశాచరుడా, నిస్సహాయ స్త్రీలపై వీరత్వం ప్రదర్శించు పిరికివాడా, వీరుడనని ప్రగల్భములు పలుకుతున్నావా? ధర్మ నియమమునకు విరుద్ధముగా ప్రవర్తించిన పాపాత్ముడవు. నేడు నీ పాపములకు దండన లభించు సమయం ఆసన్నమైనది. హ, దండన విధించు కార్యము రాజుది, ఏ బికారిది వనవాసిది కాదు. ఇదిగో నీకు ప్రథమ దండన విధించుచుంటిమి. సారథి, మా రథమును అంతరిక్షమునకు తీసుకుని పొమ్ము. ఆజ్ఞ లంకేశ్వర. మాధ్వి, మన రథమును రావణుని సమక్షమును కొనిపొమ్ము. ఆజ్ఞ స్వామి.
మాత, శ్రీరాముల అభేద్య బాణములు నిష్ఫలమగుచున్నవి. లేదు దేవేంద్ర, పరంధాముల బాణములు ఎన్నటికీ నిష్ఫలము కావు. అది పాశవిక రావణుని నిశాచర మాయ. వాని శిరమును ఖండించినను మరల జతచేరి పునర్జీవితుడగును. మాతేశ్వరి, ఈ విధముగా రావణుని వారు ఎటుల సంహరింపగలరు? రావణుని అంతమొందించుటకు పరంధాములు వాని హృదయమును లక్ష్యముగా చేసుకుని ఏల బాణములను విడుచుటలేదు. వాని హృదయమునకు బాణము తగిలినంతనే రావణుడు సంహరింపబడును. లేదు దేవేంద్ర, శ్రీరాములు రావణుని హృదయమును లక్ష్యముగా చేసుకుని బాణమును విడువలేరు. ఎందులకు మాత, ఎందులకు? అందులో నిగూఢ రహస్యం ఏమి కలదు? పరంధాములు రావణను హృదయమును ఛేదించలేకుండిరా? పరంధాములు శ్రీరాములకు రావణుని హృదయమునందు సీతయున్నదని తెలియను. సీత యొక్క హృదయమునందు స్వయముగా పరంధాములే విరాజితులయ్యుందురు. పరంధాముల హృదయమునందు సప్త ఖండములు 14 భువనముల సృష్టి వసించుచున్నది. అటువంటి స్థితిలో పరంధాములు శ్రీరాములు బాణమును విడిచినచో రావణునితో కలిసి సీతతో కలిసి శ్రీరాములు, శ్రీరాములతో సమస్త బ్రహ్మాండము నశించుట జరుగును. మాత, అటులైన రావణుని అంతము సంభవించదా? సంభవించును. రావణుని శిరస్సు పలుమార్లు ఖండించబడును. ఈ విధముగా శిరస్సు పలుమార్లు ఖండించబడుటచే అతడు వ్యాకులపడును. వాని యొక్క ధ్యాస సీత నుండి వైదొలగును. వాని మనస్సు నుండి సీత యొక్క ప్రతిమ చెరిగిపోవును. ఒక్క క్షణకాలమైనను వాని హృదయము నుండి సీత రూపము వైదొలగిన అదే క్షణమున అంతర్యామి శ్రీరాములు వాని హృదయముపై ప్రహారము గావించెదరు. కాని అంతకు పూర్వము మరి ఒక కార్యమును వారు చేయవలసి ఉన్నది. అది ఏమిటి మాత? బ్రహ్మదేవుల వరస్వరూపముగా దశాననుని నాభిలో అమృతము కలదు. కుండలాకృతితో యుక్తము అమృతతత్వమునకు మూలము. దాని ప్రభావముచే ఒక శిరస్సు ఖండించగనే వేరొక శిరస్సు ఉత్పన్నమగుట జరుగును. హే దేవేంద్ర, పరంధాములు శ్రీరాములు ఎప్పుడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి రావణుని నాభిలోని అమృతమును శుష్కింపచేయుదురో అప్పుడే రావణుని అంతము సంభవించును. ప్రణామములు మాత. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ. జై శ్రీరామ్. జై శ్రీరామ, 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 పరంధామ, మాత వైష్ణవి తమరి కొరకు నిరీక్షించుతుందురు. హనుమా, మేము వారి సమక్షమునకు అవశ్యం వెడలదము.
హే సూర్యదేవా, ఇది ఏమిటి? తమరు ప్రసాదించిన దివ్య కమండలము నిష్ఫలమైనదా? హే మాతేశ్వరి, పరంధాముల సమక్షములో ప్రతి ఒక్కటి నిష్ఫలమగును. పరంధాముల సమక్షములోనా? అవును మాతేశ్వరి, పరంధాములు స్వయముగా తమ సమక్షంలో నిలిచి ఉన్నారు. హే మాత, శ్రీరామచంద్రులు సాధువేషముతో తమను కలుసుకున్నట్టుకు విచ్చేసినారు. నన్ను క్షమించండి పరంధామా, నన్ను క్షమించండి. నా వలన అపరాధము జరిగినది పరంధామా, నా వలన పెద్ద అపరాధము జరిగినది. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి పరంధామా, నన్ను క్షమించండి. తమరు ఈ వేషంలో ఉన్నారా పరంధామా? ఏమిటి తమరి లీల స్వామి, ఏమిటి లీల? దేవి, ఈ లీలను మేము వీక్షింపచేయలేదు. ఈ లీలకు కారకులు తమరే. తమరు ప్రసాదించిన తపోబలము వల్లనే మేము రావణాసురుని సంహరించగలిగినాము. ఇది లీల కాదు. మేము తమ యొక్క సహాయమునకు ధన్యవాదములు తెలుపవచ్చినాము. స్వామి, భగవంతుడు కూడా తన భక్తునికి ధన్యవాదములు తెలుపునా? నిజమైన భక్తుడు తన భగవంతుని దర్శించవలెననే ఆశతో వారిని పూజించుచుండును. దేవి, ఏ విధంగా భక్తుడు భగవంతుని సందర్శించాలన్న వ్యాకులత కలిగి ఉంటాడో అదే విధంగా భగవంతుడు కూడా భక్తుని దర్శించాలన్న ఉత్సాహంతో ఉంటాడు. అటులైన పరంధామా, ఇరు ఆత్మల సంగమమునకు అవరోధమేమీ కలదు. ఈ మానవ శరీరం. అవును దేవి, మనం ఈ సమయమున మానవ శరీరం అనే బంధనములలో ఉన్నాం. కావున వాని నియమములను ఆదరించుట మన యొక్క ధర్మం. మాకు తెలియను దేవి, తమరు మాకు ధర్మపత్ని అయి మమ్ము సేవించదలిచితిరి. కాని మేము ఈ రామావతారమునందు ఏకపత్ని వృత్తులము. కావున మేము తమ యొక్క కోరికను ఈ సమయమున సంపూర్తి కావించలేము. స్వామి, మానవావతారములో భగవంతుని సేవకు అధిక ప్రాముఖ్యతయుండును. తమరి మానవావతారములో నేను తమను సేవించి నా గౌరవమును పెంపొందించుకున్న దళచితిని. ఇప్పుడు నాకు అర్థమైనది పరంధామా, ఈ అవతారములో ఆ గౌరవము నా భాగ్యమున లేదు. నిరాశ చెందవలదు దేవి. తమరు మమ్ము పొందుట కొరకు తపమాచరించారు. తమరు మమ్ము అవశ్యం పొందుతారు. ఎందుకంటే ఎవరి తపోబలము వ్యర్థము కాజాలదు. అవును దేవి, కానీ తమరు ఇందులకు బహుదీర్ఘకాలము నిరీక్షించవలసి ఉంటుంది. నేను నిరీక్షించదను పరంధామా. ఆ సమయము వరకు ఏకాంతములో తమకై తపమాచరించదను. మేము కలియుగమున కల్కి అవతారము ధరించెదం. అప్పుడు తమ మనోభీష్టము సంపూర్ణమవుతుంది. తమరి ఈ ఓదార్పునకు శతకోటి ధన్యవాదములు పరంధామా. ఇక నేను నా సాంసారిక లక్ష్యపూర్తి తదనంతరము తమ తపస్సులో నిరంతరము వినీలమగుదును. దేవి, తమ ఈ తపస్సు కొరకు మేము తమకొక ప్రదేశమును సూచించదము. అవశ్యము స్వామి. ఇక్కడకు దూరంగా ఉత్తరాన త్రికూట పర్వతము కలదు. ఆ పర్వతాన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు మహాశక్తులు నివసిస్తున్నారు. ఎప్పుడైతే ఈ ముగ్గురు మహాశక్తులను
తమలో స్థాపింపజేయగలరు. అప్పుడు మేము కల్కి అవతారము ధరించెదం. తమరి ఆజ్ఞ శిరోధార్యము. పరంధామా, తమరు నన్నెందులకై త్రికూట పర్వతమునకు పంపించుచున్నారు? దేవి, ఈ అసుర శక్తులు అక్కడి మునులకు, ఋషులకు, గృహస్థులకు అనేక ఆటంకములు కలిగించుతున్నవి. ఈ శక్తుల యొక్క అరాచకాల వల్ల నిరంతరం జనులు పాహిమాం పాహిమామని ఘోషిస్తున్నారు. వారి ఆర్తనాదములను అవశ్యము ఆలకించెదను. ధర్మమును అధర్మము యొక్క సంఖ్యల నుండి విముక్తి గావించెదను. తమ ఉద్దేశ్యమును సంపూర్ణము గావించెదను. అసుర సంహారమనడి ఈ ప్రయత్నము సంపూర్ణము గావించుట కొరకు సూర్యదేవులు ప్రసాదించిన ఈ దివ్య కమండలము తమకు సహకరిస్తుంది. అయినను పరంధామా, ఈ లక్ష్యమును సంపూర్ణము గావించుటలో నాకు తమ యొక్క ఆశీర్వాదము అవశ్యమగును. తమరిక తక్షణమే త్రికూట పర్వతమునకు వెళ్ళవలెను. యశస్వీ భవ. కలియుగమున కల్కి ప్రవేశము సంభవించుటే అవశ్యము. కల్కి దేవుని పొందుటతో సఫలములే వైష్ణవి జన్మము. శ్రీరామచంద్రుని మదిలో నిండుగా కొలిచి, శ్రీరామచంద్రుని మదిలో నిండుగా కొలిచి, సాగించి పయనము పర్వత పంక్తులకేసి, సాగన్న స్వప్నము సఫలము చేయగనించి, కష్టములెదురైనా స్వామి ప్రేమ తోడనుచు, కష్టములెదురైనా స్వామి ప్రేమ తోడనుచు, సాగించి పయనము పర్వత పంక్తులకేసి, సాకంద స్వప్నము సఫలము చేయగలించి. త్రికూట పర్వతము త్రికూట పర్వతము
పరంధామా, తమరు నా తపస్సును సఫలము కావించినారు. తమకు ధన్యవాదములు పరంధామా, తమకు ధన్యవాదములు. త్రికూట పర్వతముపై నా తపస్సును కూడా సఫలము కావించండి పరంధామా, సఫలము కావించండి. ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః. దుష్ట శిక్షణ జరిగే కాలము వచ్చే, మహి దుష్ట శిక్షణ జరిగే కాలము వచ్చే. సాగించే పయనము పర్వత పంతులకేసి, తాకన్న స్వప్నము సఫలము చేయగలించి. మాతా కుటీరము, మాతా కుటీరము త్రికూటగిరికి అందం. త్రిభువన మోహన మూర్తియ దేవికి అందం. శ్రీరామ స్మరణము చేసిన జన్మే ధన్యం. ఆ స్వామి రాకకై వేచిన బ్రతుకే భాగ్యం. ఓం విష్ణవే నమః, 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 ఓం విష్ణవే నమః. శీఘ్రంగా రమ్ము సోమనాథ. ఆచార్య త్రిపుండులకు భోజనం ఏర్పాటు చేయవలను, లేనిసో వారు మనపై కోతి తొలగుతురు. విష్ణవే నమః, ఓం విష్ణవే నమః. అటు వీక్షింపము భోజదేవ, ధరిత్రిపై సూర్యుడు ఉదయించినట్లుగా గోచరిస్తున్నది. సోమనాథ, ఆ ప్రకాశము ఆశ్చర్యము గొలుపుతున్నది. ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే ఆ నమః. నారిని వీక్షింపము. ఒక స్త్రీ అయ్యుండి వనంలో ఇటువంటి ఘోర తపమాచరించుతున్నది. త్రిపుండాచార్యులకు ఈ విషయము తెలియజేయవలను. ఒక స్త్రీ తపమాచరించడం వీక్షించిన వారికి ఆశ్చర్యం కలుగును. పద పద. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఒక స్త్రీ తపమాచరించవలదు. ఇది తత్వ విధానమునకే వ్యతిరేకము. ఇటులనే స్త్రీలు కూడా విరాగులై తపస్సులో లీనమైనచో గృహధర్మము వ్యర్థమగును. కానీ గురుదేవా, ఆ నారి తపం వలన తేజస్సు ఉత్పన్నమగుతున్నది. దాని వలన ఆమె కుటీరమే ప్రకాశించుతున్నది. భోజదేవ, ఈ సమయములో విశ్వమున మా వంటి తేజస్వి అయిన యోగి తపస్సులే లేరు. తపస్సుతో అటువంటి తేజము వ్యాపించుట అసంభవము. తమరే స్వయంగా వెడలి తమ నేత్రములతో వీక్షించండి గురుదేవా, తమరికే విశ్వాసము కలుగును. మేము ఆ స్త్రీని అవశ్యము కలుసుకొనిదము. విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః. గురుదేవ, అటు వీక్షించండి. ఆ యువకన్య అయిన తపస్విని ఆకాశం నుండి వెలువడిన కాంతి కణమ వలె గోచరించుచున్నది. మూర్ఖుడా, ఎవరి తపో ప్రకాశము అటుల వ్యాపించదు. ఈమె తపస్విని కాదు, ఇది మాయాజాలము. ఈ మాయావిని జనులను తన వైపు ఆకర్షితులను గావించుకున్నట్టుకు వ్యాపింపజేసినది. నేను తక్షణమే ఆమె ఇంద్రజాలమును ఛేదించెదను. విష్ణవే నమః,
ఇంద్రజాలమును ఛేదించుము. విష్ణువే నమః. ఓం విష్ణువే నమః. ఓం విష్ణువే నమః. ఓం విష్ణువే. ఏయ్ మాయావిని, మేమెవరో నీకు తెలియదు. మమ్ములను ఎదిరించు దుస్సాహసము చేయవలదు. ఓం విష్ణువే నమః. ఓం విష్ణువే నమః. ఓం విష్ణువే నమః. హే మాయావిని, నీ వంటి తపస్వినులను ఎందరినో వీక్షించినాను. చాలించుము నీ నాటకమును, నీ నేత్రములను తెరువుము. నన్ను ఆహ్వానించుటకు లేచి నిలువుము. నేను త్రిపుండాచారిని, మహాతాపసుడను, మహాయోగిని. నీవు మమ్ము అవమానించుచున్నావు. అంతములో నీవు తపమాచరించు నాటకము చాలించవలసి ఉన్నది. నీవు తపోయజ్ఞమనే ఆడంబరము చేయుచున్నావు. ఒక్క విషయమును మాత్రము బాగుగా ఆలకించుము. సమస్త స్త్రీ జాతికి తపమాచరించు అధికారము లేదు. నీవు అధర్మము చేయుచున్నావు. హే అహంకారి మానవ, యజ్ఞము, జపము, తపములపై అధికారము ఎల్లరికూ కలదు. అందు స్త్రీ పురుషులనడి భేదభావము ఎటులుండగలదు? నా వంటి మహాతపస్వి, మహాజ్ఞానికి జ్ఞానము బోధించుచున్నావా? లేదు వత్స, నీ యొక్క అజ్ఞానమును తొలగించదలచినాను. మాయావిని, ఎవరైతే ఒక యోగిని మాయావినిగా భావించెదరో వారిని ఇంకెటుల వచించగలము? ఇక నీ వద్ద ఎంత జ్ఞానము గలదో విశదమగును. అటులైనచో వచింపుము. యజ్ఞము యొక్క అర్థమేమిటో? మనస్సును అదుపులో ఉంచుకొనుట మరియు కాంక్షలకు అధీనులు కాకపోవుటయే యజ్ఞము. పరంధాముల భక్తిలో లీనమగుట, పరంధాముల భక్తికి తమను తాము అర్పించుకొనుటయే యజ్ఞము. హే అజ్ఞాని, ఇప్పుడు నీకున్న సందేహము ఒక నారి ఎటుల తపమాచరించగలదు అనియే కదా? వివరించదను వినుము. భగవాన్ విష్ణువు, మహాదేవులు శివశంకరులు, అన్యదేవతలందరూ తమ తమ తేజస్సును సంగమింపచేసి మహిషాసుర మర్దిని దేవి దుర్గను ప్రత్యక్షము కావించినారు. దుర్గాదేవి ఉద్భవించినది కూడా ఒక యజ్ఞము నుండియే. యజ్ఞము నుండి నారి ఉద్భవించగలిగినది. నారి యజ్ఞమును ఎందులకు ఆచరించరాదు? చాలించుము. నీ జ్ఞానబోధను చాలించుము. నీవు నా వంటి మహాయోగిని అవమానించు దుస్సాహసము చేయుచుంటివా? నేను నా యోగ విద్యతో నిన్ను నాశనమనరించగలను. నా క్రోధము నుండి తప్పించుకునదలచినచో నన్ను శరణు వేడుము. నన్ను శరణు వేడుటలోనే నీ మేలు కలదు. నీవు నీ యోగ విద్యను దురుపయోగపరచదలచితివా? నీ యొక్క ఈ అపరాధమునకు నేను అవశ్యము దండన విధించెదను. నేటి నుండి అనగా తక్షణమే నేను నీ సమస్త ఆర్జిత విద్యలను వశపరుచుకొనెదను. ఇక నీ వెన్నటికి వాటిని దురుపయోగపరచలేవు. ఇక నీవు నీ సమస్త శక్తులను కోల్పోయి నిరాశ్రయుడవైనావు. ఇప్పుడు నీ వద్ద యోగ విద్య కూడా మిగిలి ఉండలేదు.
నన్ను క్షమించండి మాత, నన్ను క్షమించండి. తమరు సాధారణ నారి కాదు. తమరు అవశ్యము లక్ష్మీ, దుర్గా, సరస్వతుల అవతారమే. అహంకారమునకు అధీనుడనై నేను తమ సత్య స్వరూపమును గుర్తించలేకపోతిని మాత. నన్ను క్షమించండి మాత, నన్ను క్షమించండి. హే మాత, ఈ అహంకారమే సమస్త అజ్ఞానములకు మూలము. ఇది తెలిసియు నా సిద్ధుల కారణముగా నన్ను నేను సర్వశ్రేష్ఠ యోగిగా భావించుకునినాను. ఇతరులను తుచ్చులుగా భావించినాను. తమరు నా నేత్రములను తెరిపించినారు. నా అహంకారమును తమరు నాశనము చేసినారు మాత. తమరు నాకు బోధించిన బోధ వలన మాత, తెలిసో తెలియకో తమరు నాకు గురువైనారు మాత. నన్ను తమ శిష్యునిగా స్వీకరించండి మాత, నన్ను తమ శిష్యునిగా స్వీకరించండి. నాకు మార్గదర్శనము గావించండి మాత. నా అహంకారాంధకారమును తొలగించండి మాత, తొలగించండి. హే ఆచార్య త్రిపుండ, అజ్ఞానమును దూరము చేసుకున్న దలచినచో ప్రప్రథమముగా తమరు సూర్యదేవుల ఆదర్శమును అనుసరించవలెను. సూర్యదేవుల నుండి ప్రేరణ పొందండి. ఏ విధముగా సూర్యదేవులు తమ కిరణములతో సంపూర్ణ లోకములను ప్రకాశింపజేయుచున్నారు, అదే విధముగా తమరు తమ జ్ఞానజ్యోతిని సంపూర్ణముగా ప్రకాశింపజేయవలెను. జ్ఞానము శిష్యుల నుండి లభించినను దానిని స్వీకరించవలెను. సదా జ్ఞప్తి అందుంచుకొనుము. జ్ఞానము పంచుట వలన వృద్ధి చెందును, క్షీణించదు. ఆజ్ఞ గురుదేవా. హే త్రిపుండాచార్య, నేను వశపరుచుకొనిన తమరి సకల విద్యలను తిరిగి ప్రసాదించెదను. ఈనాటి నుంచి ఈ త్రిపుండు లోకసేవన గావించును. భక్తి మార్గమును ప్రచారము చేయును మాత. జ్ఞానమును వ్యాపింపజేయును. నన్ను ఆశీర్వదించండి మాత. హే మాతా మహాలక్ష్మి, నీవు అధర్మాసురులను సంహరించినావు. పరిభ్రమించు సాధువులను ధర్మ మార్గములోనికి మరల రప్పించినావు. నీవు జగన్మాతవు మాత. మరి ఈ వివసురాలైన మాత యొక్క విన్నపమును ఆలకించలేవా? హే జగజ్జనని, హే జగన్మాత, నా విన్నపమును కూడా ఆలకించుము మాత. నా పుత్రుడు భైరవునికి కూడా ధర్మ మార్గముపై మరలి వచ్చుటకు మరి ఒక అవకాశమును ప్రసాదించుము. అతడు అటులనే ధర్మ మార్గమునకు మరలి వచ్చును. అతడు చేసిన దానికి పశ్చాత్తాపపడును. ఆ విధముగా నా ఒడి శూన్యము కాకుండా ఉండగలదు. మాత, నా విన్నపమును ఆలకించుము. మాత, నా వినతిని ఆలకించుము. నా పుత్రుడు భైరవుని జలబంధనము నుండి ముక్తుడును గావించుము మాత. తథాస్తు.